ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ప్రాథమిక పాఠశాలలు దాదాపు 4,500 చిల్లర పాఠశాలలు మొత్తం కూడా లేఖ చేసి దాదాపు ఊరు చివరిలో ఉన్నటువంటి స్కూల్లో విలీనం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మెగా డిఎస్సి, జంబో డిఎస్సిని మాకు ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వెంటనే విడుదల చేసి టీచర్ని రిక్రూట్మెంట్ చేసి ప్రాథమిక విద్యని మళ్ళీ వికసింపజేసేటట్టుగా మేము నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. అందుకనే చాలా సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అనేకమైనటువంటి సమస్యలు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సృష్టించింది. కానీ విద్య అనేది ప్రధానం కాబట్టి ఈ దేశంలో విద్య ఉంటేనే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవన విధానం మారింది. కాబట్టి దానికోసం మెగా డిఎస్సీనే మొట్టమొదటి సంతకం పెడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తా ఉన్నారు. అది జరిగి తీరుతుంది, వీళ్ళు ఆపలేరు. రైట్ సార్, ఓకే. ఆంజనేయ రెడ్డి గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? టీడీపీలో కాన్ఫిడెన్స్ పెరిగిందా? కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? మొత్తంగా ఇది ఒక రకంగా ఎవరన్నా పార్టీలు అంటే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే వారి పేర్లని రాసుకుంటామని చెప్పి ఒకవైపు చెప్తూనే మరోవైపు మేము సంతకాలు పెట్టడానికి రెడీ అయిపోతున్నామని చెప్పి అంటూ పెన్నులు చూపిస్తున్న పరిస్థితి. బలరాం గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకి అందరికీ నమస్కారాలు, వీక్షకులకు అందరికీ నమస్కారాలు. రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీ కార్యకర్తల మొరేలు పెంచడం కోసము, విశ్వాసం పెంచడం కోసము, ఒక రకమైన ఉత్సాహాన్ని కలిగించడం కోసం పార్టీ కార్యకర్తల్లో సహజంగా రాజకీయ నాయకులు ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, ఏ రాజకీయ పార్టీ. అనేక సందర్భాల్లో మనం చూస్తుంటాం రాజకీయ నాయకులు అంతా మీ గురించి మీ చిట్టా అంతా మా దగ్గర ఉంది, మేము అధికారానికి వస్తే దర్యాప్తు చేస్తాము, దోషులను శిక్షిస్తామని అనేక సందర్భాల్లో రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. కాబట్టి ఇది రాజకీయ పార్టీలో ఇది సహజంగా నాయకులు వాళ్ళ కార్యకర్తలకు జోష్ కల్పించడం కోసం, ఒక విశ్వాసాన్ని నింపడం కోసం, మా నాయకుడు చాలా గట్టిగా ఉన్నాడు, ఏదైనా సాధించగలడు, కార్యకర్తల కోసం నిలబడతాడనే ఒక విశ్వాసం కల్పించడం కోసం రాజకీయ నాయకులు సహజంగా మాట్లాడుతుంటారు, ఏ రాజకీయ నాయకుడైనా. సో అందులో భాగంగానే లోకేష్ బాబు రెడ్ డైరీ అనేది తీసుకొచ్చారు. బహుశా మీకు ఈ రెడ్ డైరీ చరిత్ర తెలుసుంటుంది అనుకుంటున్నారు. రాజస్థాన్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఉత్తరాదిలో 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా, రాజస్థాన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్నికలకు ముందే ఒక ఆయన రాజస్థాన్ ప్రభుత్వంలోని మంత్రి, కాంగ్రెస్ మంత్రి, ఆయన కాంగ్రెస్ మంత్రి, ప్రభుత్వంలో ఉండే ప్రధానమైన కీలక శాఖలో పనిచేస్తున్న ఆయన అసెంబ్లీలో మరి ఏమి జరిగిందో, పార్టీలో ఏ విధమైన ఇబ్బందులు ఆయనకు వచ్చాయో, ప్రభుత్వంలో ఏ విధమైన ఇబ్బందులు వచ్చాయో మనకైతే తెలియదు. కానీ అసెంబ్లీలో లేచి ఒక పుస్తకం చూపించి ఇది రెడ్ డైరీ, ఇందులో ఈ ప్రభుత్వం చేసిన తప్పుడు పనులన్నీ కూడా నేను రాసి ఉన్నాను. ఈ ప్రభుత్వం అంటే హిజ్ ఓన్ గవర్నమెంట్, ఆయన సొంత ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాసి ఉన్నారని ఆ రోజు ఆయన రెడ్ డైరీ మీద చాలా ఫేమస్ అయ్యాడు. ఆ రెడ్ డైరీని పట్టుకునే ప్రతిపక్షాలు కూడా, భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. విజయం సాధించడం కూడా జరిగింది. రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో ఒక అద్భుతమైన విజయం సాధించారు. మీరు పోయిన ఎన్నికల్లో మీరు చూసే ఉంటారు. సో బహుశా దాని నుంచి స్ఫూర్తి పొందాడేమో మన లోకేష్ బాబు గారు, నాకైతే తెలియదు. నేను ఇందాక చెప్పినట్టుగా సహజంగా నాయకులు మాట్లాడుతుంటారు. నేనేమంటున్నా అంటే సిఐడి దాన్ని ఏదో కేసుగా తీసుకున్నదంటే నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. అది ఎట్లా బెదిరించినట్టు అవుతుంది? ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వస్తే, ప్రతిపక్షాల అధికారానికి వస్తే ఈ యొక్క ప్రజలకు ఇచ్చే ఉచితాలన్నీ కూడా రద్దు చేస్తారు, పేద ప్రజలకు నేను చేసే సహాయాన్నంతా కూడా రద్దు చేస్తారు, మీకు ఏ విధమైన సహాయం జరగదని ఆయన ప్రజలకు అప్పీల్ చేస్తాడు. అది బెదిరించడం కదా? అది బ్లాక్ మెయిల్ చేయడం కదా? రెడ్ డైరీలో నేను రాసుకున్నాను తప్పు చేసిన వాళ్ళని అనేది బెదిరించడం బ్లాక్ మెయిల్ అయితే, ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు బ్లాక్ మెయిల్ కదా? ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే మొత్తం ఇవన్నీ కూడా రద్దు చేస్తారు, అమ్మఒడి పోతుంది, ఆరోగ్యశ్రీ పోతుంది, లేదా ఇంకేదో ఆసనాలు పోతాయి, జగన్ ఆసనం పోతుంది, రాజన్న ఇంకేదేదో మాట్లాడలేదు, అది బెదిరించడం కదా? అది బ్లాక్ మెయిల్ చేయడం కదా? దాని విషయంలో సిఐడి జోక్యం చేసుకోవాలి కదా? నేనేమంటానంటే రాజకీయ నాయకులు సహజంగానే మాట్లాడతారు. ఎస్, పెన్ విషయం చెప్పారు, అందులో ఏమిటైనా సింబాలిక్ గా చెప్పారు. నాకు ఒక నిరుద్యోగస్తురాలు నాకు పెన్ ఇచ్చింది,
ఆ పెన్ ద్వారా నేను మొట్టమొదటి సంతకం నేను డిఎస్సి మెగా డిఎస్సి చేస్తానన్నారు. మనం అందరం కూడా ఆహ్వానించాలి. దాన్ని ఏమి విమర్శించవలసిన అవసరం లేదు. అదేదో ప్రజా వ్యతిరేక చర్య కాదు, ప్రజా వ్యతిరేక మాటలు కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే జాబ్ క్యాలెండర్ అని చెప్తుంది, అది పెద్ద డూప్ క్యాలెండర్ అయింది. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకోవాలంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరిలో రిలీజ్ చేస్తా అన్నారు. జనవరిలో మామూలు క్యాలెండర్లు రిలీజ్ అవుతున్నాయి కానీ పంచాంగాలు, క్యాలెండర్లు లేదా ఇంకేదో రిలీజ్ అవుతుంది. జాబ్ క్యాలెండర్ అయితే ఇప్పటికి రిలీజ్ చేయాల. మొన్న తమాషాగా ఏం చేశారు, ఆయన ఏర్పాటు ఎన్నికలకు ముందు కొద్దిగా నోటిఫికేషన్ రాకముందు ఒక 6,000 చిల్లరకి నేను జాబ్ అన్నారు. మనందరికీ తెలుసు కదండి అది జరిగేది కాదు. ఎందువలంటే ఆయన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ పెట్టాలా, సెలక్షన్ ఉంది, డిఎస్ సెలక్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక నెల ముందు ఎన్నికలు రాబోయే నెల ముందు ప్రకటిస్తే ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. కోడ్ లో మీరు ఏమి చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అది సాగుతుంది. నేను చేయాలనుకున్నాను, ఎన్నికల కోడ్ వచ్చేసింది, ఐఎమ్ హెల్ప్లెస్ అని మళ్ళీ సానుభూతి పొందడానికి ఒక ప్రయత్నము. అందరికీ తెలుస్తుంటే జరిగేది కాదని. కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రజలకు తప్పుదో పట్టించడానికే పెన్ అనేది ప్రతి విద్యార్థికి అవసరము. పెన్ ద్వారా అనేక రచయితలు పెన్ ద్వారా చేస్తారు, వ్యాఖ్యాతలు పెన్ ద్వారా రాస్తుంటారు, పుస్తకాలు రాస్తుంటారు. పెన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. ప్రతి ఒక్కరు మీరు కూడా పెన్ తీసుకొని రాస్తుంటారు. కాబట్టి ఆ పెన్ ద్వారా నేను సంతకం పెడతాను మెగా డిఎస్సి కంటే మనందరం కూడా ఆహ్వానించాలా. ఆయన కట్టుబడి ఉండాలి ఆయన ఖచ్చితంగా మొట్టమొదటి ఫైల్ కదా నేను మెగా